మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదము చెంతనుందును నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. బిగ్గరగా స్వరమెత్తి సంగమంతా ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే. హల్లెలూయా దేవా, ఆరాధన నీకే. పరిశుద్ధుడా దేవా నీకే స్తోత్రం. దేవా 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 నీకే వందనాలు. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత ఆకులు నాకు తోడుండగా చింతే లేదుగా. నీటి పైన నడచిన నీ అద్భుత పాదములు నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గర్జించిన అద్భుత వాక్కులు నాకు తోడుండగా చింతే లేదుగా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ పాదం చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోని నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోని మేలు, నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. మరోసారి బిగ్గరగా నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోని మేలు, నీ పాదము చెందనుందును నా ప్రియ యేసయ్యా. బిగ్గరగా ఆరాధన యేసునికే, నీకే ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. నూతన దినం మన జీవితంలో దేవుడు దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా పాటలు ఆరాధనలో నడిపించిన బిడ్డలను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక.
వాక్య భాగం నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ఆయనతో సహవాసం చేసినడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వందనాలు నా ప్రభా. మీరు మాతో మాట్లాడి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, నీ నామాన్ని హెచ్చించుకోండి. మా జీవితాల్లో మా అందరూ కూడా గొప్ప సమాధానమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశం సహవాసంలో ఉన్న ఆశీర్వాదం. మన సహవాసం ఎవరితో ఉంది, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మన ఇంట్లో మన పిల్లలు, యవనస్తులైన బిడ్డలు ఉంటే వాళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నారు అనేది మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. ఎక్కడ చూసిన భయంకరమైన దుర్వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి సమయాల్లో మన బిడ్డలు, యవనస్తులైన బిడ్డలు ఎవరితో కలిసి ఉన్నారు అనేది మనము తల్లిదండ్రులుగా మనం గమనించాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నారు అనేది కూడా మనము గమనించాలి. ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును. ఆయనతో ఎక్కువగా సహవాసం చేయాలి అని అంటే మన సహవాసము సంబంధముతో ప్రారంభమవుతుంది. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మన సంబంధం చక్కగా కలిగి ఉంటాం కదా. ఏమి పని లేకపోయినా ఫోన్ చూసి మెసేజ్ అన్నా పెట్టి ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ సంబంధం ఆ విధంగా ఉంది. ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉంటుందంటే రోజు మాట్లాడకుండా ఉండలేం. మరి అలాగా మన దేవునితో మన సంబంధం ఏ విధంగా ఉంది? మన సంబంధము ఆయనతో సరిగా ఉండాలి. సహవాసం చేయాలి, ఆయనతో ఎక్కువగా ఆయనతో గడపాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, ఎక్కువగా వాక్యం చదువుతూ ఉండాలి. అప్పుడు మన సహవాసము దేవునితో సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనము దేవునితో సహవాసం చేయాలి. మన సహవాసము దేవునితో సంబంధంతో ప్రారంభమవుతుంది. సంబంధం ఏ విధంగా ఉంది? మన ప్రభువైన యేసుక్రీస్తు అనే కుమారుని సహవాసం. తన తండ్రితో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సహవాసం చేస్తున్నారు కనుక ప్రతిరోజు కూడా ఎక్కువగా ఆయనతో గడిపేవారు. పెందరకడని లేచి అరణ్యంలో ప్రార్థన చేసేవారు. ఉదయకాలమే లేచి తండ్రితో ఆయన ఎక్కువగా గడిపేవారు. ఇప్పుడు మనమందరూ కూడా ఆయన పిల్లలము కనుక మనము ఏం చేయాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మనల్ని పిలిచిన దేవుడు ఆయన నమ్మదగినవాడు. ఆయనతో సహవాసం చేసేవారు ఉండాలి. ఎప్పుడైతే సహవాసం చేస్తావో అప్పుడు మనకి మేలు కలుగుతుంది. మనకు మేలు కలగాలంటే ఆయనతో సహవాసం చేసేవారిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వస్తాను. ఇదిగో నేను తలుపు తడుతున్నాను. ఏం తలుపు తడుతున్నారు ఆయన? మన హృదయం అనే తలుపు తడుతూ ఉన్నారు. మనం హృదయము తెరిచినప్పుడు లోపలికి వచ్చి మనతో ఆయన సహవాసం చేస్తారు. మన హృదయం అనే తలుపు తెరవకుండా మూసుకునే ఉంటే ఆయన రారు. కాబట్టి కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని అంటున్నారు ఆయన. మన హృదయం ఎవరికి ఇస్తున్నాం? ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనందరం కూడా ఏం చేయాలంటే మన హృదయం ఆయనకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే ఆయనతో సహవాసం చేయడానికి. ఆయనతో సహవాసం చేస్తే ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. ఈరోజు మాత్రమే కాదండి, ప్రతి నిత్యము కూడా మేలు చేసే దేవుడు మన దేవుడు. ప్రతిరోజు కూడా మనకు సహాయం చేసే దేవుడు. ఈరోజు ఒక్కరోజు సహవాసం చేస్తా చాలు అని అంటే కాదు, ప్రతినిత్యం ఆయనతో సహవాసం చేసినప్పుడు మన జీవితకాలం అంతా కూడా ఆశీర్వాదాల దీవెనలతో మనల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూస్తే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూడండి, ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా జీవించిన కారణం చేత దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాం ఎవరండి? దేవునికి స్వయాన స్నేహితుడు. అబ్రహాముకు చెప్పకుండా ఏమీ చేయలేదు అని వాక్యంలో ఉంది కదా. మనము దేవునికి స్నేహితులుగా, దేవునికి బిడ్డలుగా, దేవునికి కుమారులుగా, దేవునికి కుమార్తెలుగా ఉండాలి. ఈరోజు మనం కూడా ఆయన నమ్ముకొని
మనము కూడా నీతి మార్గంలో జీవించినట్లయితే దేవుడు మనకేం చేస్తాడో తెలుసా? మేలు చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు కుమ్మరిస్తాడు, ఆకాశం వాకిండ్లు విప్పి పట్టజాలన దీవెనలు దయచేస్తాడు. ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తామో మనము ఆశీర్వదించబడతాం. హానోకు దేవునితో నడిచాడండి. హానోకు దేవునితో నడిచి ఇంకా హానోకు చాలయ్యా వచ్చేసేయ్, రోజు నిన్ను ఈ విధంగా కలవడం బాలేదు, నువ్వే నా దగ్గరికి వచ్చాయని చెప్పి ఏం చేశాడో తెలుసా? దేవుడు హానోకుని కొనిపోయాడు. అంత ప్రియంగా జీవించాడు హానోకు. మోషే కూడా దేవుని మార్గంలో నడిచాడు. మోషే నడిచిన మార్గంలో యెహోషువ నడిచాడు. ఈరోజు నీవు నేను మనము కూడా యేసయ్య మార్గంలో నడిచినట్లయితే మనకు ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన దీవెనలు దేవుడు దయచేస్తారు. అపోస్తల కార్యము 2:42 అంటున్నాడు కదా, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రతి ఆదివారం కూడా మల్లలో పాలు పంపులు పొందుతాం మనం. కొన్నిసార్లు బల్ల తీసుకోకుండా ఉంటారు. ఎందుకండి ఈరోజు బల్ల తీసుకోలేదని అంటే, వేరే వాళ్ళతో గొడవ అయిందండి అందుకని నేను తీసుకోలేదంటారు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? ప్రతినిత్యం కూడా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఎంత గొడవలున్నా దేవుడు నెమ్మదిస్తాడు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే నీకు అసమాధానం కలుగు చేశారో వారి పక్షంగా నీవు దేవుని దగ్గరికి వచ్చి క్షమించమని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనం క్షమించి ఏం చేస్తాడో తెలుసా? ప్రతి దినము కూడా ఆదిమ సంఘం ఇంటింటా కూడుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా వారు సహవాసంలో కొనసాగుతూనే ఉన్నారు. మారు మనసు పొందాలి. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో బాప్తిసం పొందుతాం. ఎప్పుడైతే మన మనసు మారుతుందో, మన పాపపు జీవితం వదిలిపోతుందో అప్పుడు మనకు మారు మనసు వస్తుంది. ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలోనికి వస్తారో, ఎప్పుడైతే మన హృదయం ఆయనకి ఇస్తామో అప్పుడు మన హృదయంలో మారు మనసు కలుగుతుంది. మారు మనసు పొందగానే వెంటనే బాప్తిసం పొందుతాం. బాప్తిసం పొందిన తర్వాత నిత్యము కూడా ఏం చేస్తామంటే ఆయనతో సహవాసము చేసేవారిగా ఉంటాము. ఎవరితో సహవాసం చేస్తే అలాంటి అలవాట్లు వస్తాయండి. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయి. ఒకవేళ లోకస్తులతో, త్రాగుబోతులతో, విగ్రహారాధికులతో సహవాసం చేస్తే అలాంటి అలవాట్లే వస్తాయి. మన మంచి కాపరి అయిన యేసయ్య, నమ్మదగిన దేవుడైన యేసయ్యతో సహవాసం చేస్తే యేసయ్యలో ఉన్న తగ్గింపు, వినయం, విధేయత, మంచి సుగుణాలు మనకి వస్తాయి. ఎప్పుడైతే మన హృదయం ఆయనకి ఇస్తామో దేవునితో సంబంధం కొనసాగుతుంది. అబ్రహాం వలె, హానోకు వలె, మోషే వలె, చివరకు యేసుక్రీస్తు ప్రభువారి వలె మన సహవాసము ఆయనతో కలిగి జీవించాలి. రెండోదిగా చూసినట్లయితే సహవాసము సమాధానాన్ని కలుగజేస్తుంది. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో అప్పుడు మన జీవితానికి గొప్ప సమాధానము కలుగుతూ ఉంది. యోహాను సువార్త 14:27 చూస్తే, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడి. శాంతిని అనుగ్రహిస్తున్నాడు ఆయన. ఈ సహవాసం ఏం చేస్తుందంటే సమాధానాన్ని కలుగు చేస్తుంది. యోహాను సువార్తలో చూసినట్టుగా ఆయన మనకి శాంతిని అనుగ్రహిస్తున్నాడు. ఎంతోమంది చూడండి అశాంతితో బాధపడుతున్నారు, అసమాధానంతో బాధపడుతున్నారు, తృప్తి లేని జీవితంతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడైతే మనం ఆయనతో సహవాసం చేస్తామో ఆయన ఇచ్చే శాంతి ఎంతో గొప్పది. అది శాశ్వతమైన శాంతిని మనకి అనుగ్రహిస్తున్నాడు. ఈ ఒక్క సంవత్సరము, ఈ ఒక్క నెల ఉండే శాంతి కాదండి, ప్రతిరోజు కూడా ఆయన శాంతిని మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నిజమైన సమాధానము అనగా సమస్యలు లేకుండా ఉండడం కాదు, కానీ ఆ సమస్యల్లో దేవుడు మనతో ఉండడం. అర్థమైందండి? నిజమైన సమాధానం అనగా సమస్యలు లేకుండా ఉండడం కాదు, కానీ ఆ సమస్యల మధ్యలో దేవుడు మనతో ఉండడమే గొప్ప సమాధానం. కాబట్టి ప్రతి సమస్యల్లో కూడా దేవుని కలిగి ఉండాలి. ప్రతి సమస్యలు వస్తాయి. తెల్లారు లెగిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. వాటన్నింటిలో కూడా దేవుడు మనతో ఉండడమే గొప్ప సమాధానము. అందుకని యెషయా గ్రంథము 26:3 అన్నాడు కదా, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. ఈరోజు మన మనస్సు ఎవరి మీద ఆధారపడింది? ఒక్కసారి పరీక్షించుకుందామా? మన మనస్సు ఎవరి మీద ఆధారపడింది? ఎవరి మనస్సు దేవుని మీద ఆధారపడుతుందో
వాళ్ళని ఏం చేస్తున్నాడు తెలుసా? పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నాడు. ఈరోజు నీ మనసు, నా మనసు దేవుని మీద ఆధారపడినప్పుడు పూర్ణ శాంతి ఆయన ఇస్తారు. మనం సహవాసము దేవునితో చేయాలి, దేవునితో సంబంధం పెట్టుకోవాలి. దేవునితో ఎక్కువగా సహవాసం చేస్తూ దేవునితో గడిపినట్లయితే హానోకు దేవునితో నడిచాడు, గొప్పగా దీవించబడ్డాడు. అబ్రహాము దేవునితో నడిచాడు, దేవుడికి స్నేహితుడయ్యాడు. దావీదు కూడా దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఎందుకో తెలుసా? దావీదు కూడా అంత పెద్ద రాజు ఉండి ఏం చేస్తాడు? చిరకాలము నీ మందిరములో నివాసం చేస్తానని అడుగుతున్నాడు. కాబట్టి దేవునికి దావీదు హృదయానుసారుడయ్యాడు. ఈరోజు నీవు నేను దేవుని నమ్మినప్పుడు దేవునికి స్నేహితులమవుతాము, దేవునికి హృదయానుసారులుగా ఉంటాం. అలాగా ఉండాలంటే దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకునేవారిగా ఉండాలి. యోబు అంత కష్ట సమయంలో కూడా దేవునితో సహవాసం చేస్తూనే ఉన్నాడు. అన్ని సమస్యలు వచ్చినా, అన్ని కోల్పోయినా, ఎంతో భయంకరమైన సమస్యల్లో చిక్కుల్లో చిక్కుకున్నప్పటికీ కూడా దేవునితో సహవాసం విడిచిపోలేదు. కాబట్టి రెండంతల ఆశీర్వాదం యోబుకి దయచేశాడు దేవుడు. ఈరోజు మనం కూడా మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, మనం ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసం కొనసాగిస్తూ ఉంటామో గొప్ప సమాధానాన్ని దేవుడు నీకు నాకు దయచేస్తాడు. ఆ విధంగా మనందరినీ కూడా దేవుడు గొప్ప సమాధానంతో దేవుడు నింపునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా? దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు. నూతన దినమును మా జీవితంలో మీరు మాకు దయచేసినందుకే వందనాలు. ఈరోజు నీ మాటలు వినడానికి నాయన మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. నా ప్రభా, నిత్యము మీతో సహవాసం చేస్తూ మీకు ప్రియమైన బిడ్డల వలె జీవించడానికి మాకు సహాయం చేయండి. యేసయ్యా, మేము ఎప్పుడైతే నీతో సహవాసం చేస్తామో నా ప్రభా, ఆ సహవాసంలో నుండి గొప్ప సమాధానం దయచేసే దేవుడు అయ్యా. అబ్రహాము నా ప్రభా మీతో సహవాసం చేసి మీతో నడిచినప్పుడు నా తండ్రి మీరు గొప్పగా ఆశీర్వదించారు. హానోకు మీతో నడిచాడు నా ప్రభ. మోషే నా ప్రభ, ఎందరో భక్తులు మీతో నడిచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈరోజు నా ప్రభ ఈ మాటలు వింటున్న మేమందరం కూడా నా ప్రభ నీతో సహవాసం చేయడానికి సహాయం చేయండి. మా హృదయం మీకు ఇవ్వడానికి నాయన సహాయం చేయండి. మా హృదయంలో మీరు నివాసం చేయండి అయ్యా. మా అందరి హృదయాల్లో మీరుండి మేము ఎక్కువగా మీతో సహవాసం చేస్తూ నాయన మీరిచ్చే సమాధానాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి జీవితాల్లో గొప్ప మేలులు సమాధానాలు దయచేయండి, గొప్ప శాంతిని దయచేయండి. ఏ బిడ్డ ఎలాంటి ఆశతో ఉన్నారో, ఏ విధమైన ఆశతో కోరికతో ఈ మాటలు వింటున్నారో నా ప్రభా, వారి జీవితానికి కావాల్సిన ఆశీర్వాదాలు మీరు దయచేయమని, మీరు దీవించమని, ఇదైనా ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. ఈ వాక్యం విన్న మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.